మూవీ రీక్యాప్స్కు మీకు ఘనస్వాగతం. ఈరోజు నేను మీకు 2022 సిరీస్ రోర్ నుండి షెల్ఫ్ మీద ఉన్న మహిళ అనే ఎపిసోడ్ చూపిస్తాను. కథ మొత్తం ఇక్కడే తెలిసిపోతుంది, జాగ్రత్త. ఇక కథలోకి వెళ్దాం. అనగనగా ఒక అందమైన చిన్నారి ఉండేది. తన తల్లి ఆ ఊరిలో జరిగే ప్రతి అందాల పోటీలోనూ తనను చేర్పించేది. నీ తెలివితేటలు, నీ అందం రెండింటిలో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే నేను ఎప్పుడూ నీ అందానికే ఓటు వేస్తాను అని ఆ తల్లి ఎప్పుడూ చెప్తుండేది. ఆ మాటలు ఆ పిల్ల మనస్సులో బలంగా నాటుకుపోయాయి. ఆ చిన్నారి పెరిగి పెద్దయ్యాక అందమైన అమేలియాగా మారింది. తన ముందు గొప్ప భవిష్యత్తు ఉన్న సూపర్ మోడల్ ఆమె. తన వృత్తిలో ఎంతో విజయవంతమైనప్పటికీ ఆమెకు అది చాలా విసుగ్గా అనిపిస్తుంది. పని గంటలు దారుణంగా ఉండటమే కాకుండా వింత ఫోటోగ్రాఫర్ల వేధింపులు కూడా ఎక్కువే. అమేలియా ఒక ఫ్యాషన్ షోలో హ్యారీ అనే అందమైన కోటీశ్వరుడిని కలుస్తుంది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. త్వరలోనే అమేలియా హ్యారీ యొక్క పెద్ద బంగళాలోకి మారిపోతుంది. తన జీవితం ఒక అందమైన కలలా ఉందని ఆమె అనుకుంటుంది. ఒకరోజు ఉదయం హ్యారీ ఆఫీసు గది నుండి వస్తున్న వింత శబ్దాల వల్ల అమేలియాకు మెలకువ వస్తుంది. ఏం జరుగుతుందో చూడటానికి వెళ్తే తన ప్రియుడు గోడకు ఒక పెద్ద షెల్ఫ్ అమరుస్తూ కనిపిస్తాడు. సాధారణంగా హ్యారీ పనుల కోసం బయట వాళ్లని పిలుస్తాడు. కానీ ఈరోజు తనే చేయాలనిపించిందని చెప్తాడు. ఆ షెల్ఫ్ పుస్తకాలకో లేదా షీల్డ్స్ కోసమో కాదు. అది అమేలియా కోసం ఒక బహుమతి. అది చూసి ఆమె చాలా సంతోషిస్తుంది. కానీ తన చెప్పులన్నీ అందులో పడతాయని ఆమె అనుకోదు. అప్పుడు హ్యారీ అసలు విషయానికి చెప్తాడు. ఆ షెల్ఫ్ అమేలియా కూర్చోవడం కోసమేనని, రోజంతా ఆమె అక్కడే ఉండాలని కోరుకుంటాడు. అక్కడి నుండి ఆమెకు పూల్ మరియు హ్యారీ డెస్క్ స్పష్టంగా కనిపిస్తాయి. తద్వారా అతను పని చేస్తూ ఆమెను చూసుకోవచ్చు. ఆమెను చూస్తూ ఉంటే తనకి తిరుగుండదని, 100 వ్యాపారాలు మొదలుపెట్టగలనని అతను అనుకుంటాడు. ఆమెను చూస్తూ ఉంటే తన దగ్గర ఏముందో ఎప్పటికీ గుర్తుంటుందని అతని నమ్మకం. అమేలియాకు ఈ ఆలోచన నచ్చదు. తనకు ఉద్యోగం ఉందని గుర్తు చేస్తుంది. కానీ నీకు ఎలాగూ ఆ పని ఇష్టం లేదు కదా, మానేయమని అతను సమాధానం ఇస్తాడు. ఒక సామాన్యమైన జీవితం గడపడానికి ఆమె పుట్టలేదని, ఆమెకు ఏ లోటు లేకుండా చూసుకుంటానని, ఆమె పైన ఉన్నంతకాలం తనను దేవతలా ఆరాధిస్తానని అతను మాట ఇస్తాడు. లోకం ఏమనుకున్నా తనకు అనవసరమని, ఇలా చేస్తేనే తను ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా ఉంటానని హ్యారీ పట్టుబడతాడు. దీంతో అమేలియా సరేనని ఒప్పుకుంటుంది. హ్యారీ నిచ్చెన వేసి ఆమెను షెల్ఫ్ మీద కూర్చోబెట్టి ఆమెకు సౌకర్యంగా ఉండటానికి ఒక దిండు ఇస్తాడు. నిచ్చెన తీసే ముందు, ఇక్కడి నుండి నీ అందమైన జీవితం చాలా బాగుంది అని అంటాడు. తరువాత హ్యారీ ఇద్దరికీ టిఫిన్ చేయడానికి వెళ్తాడు. గదిలో ఒంటరిగా ఉన్న అమేలియా ఆ ఇబ్బందిని పోగొట్టుకుని సౌకర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. కొంతకాలం తర్వాత హ్యారీ, అమేలియా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి విందులో కూడా అమేలియా తన వెడ్డింగ్ గౌనుతో ఆ షెల్ఫ్ మీద కూర్చుని అతిథులందరినీ గమనిస్తూ ఉంటుంది. హ్యారీ తన ప్రసంగంలో అమేలియా గురించి గొప్పగా చెప్పి అందరినీ విష్ చేయమంటాడు. అందరి చూపు తనవైపే ఉండటంతో ఆమె గర్వంగా ఫీల్ అవుతుంది. రాత్రి అయ్యాక అందరూ వెళ్లిపోయాక హ్యారీ మళ్లీ నిచ్చెన తెచ్చి ఆ షెల్ఫ్ మీదనే తన భార్యతో కలిసి పెళ్లి రాత్రి గడుపుతాడు. రోజులు గడిచే కొద్దీ అమేలియా మ్యాగజైన్లు చదవడం, గోర్లు అందంగా దిద్దుకోవడం, చివరికి వ్యాయామం చేయడం వంటి పనులతో బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు ఆమె తీసుకునే గట్టి శ్వాసలు హ్యారీ బిజినెస్ కాల్స్కు అడ్డు తగులుతాయి. కానీ అతను దాన్ని పట్టించుకోడు. నిజానికి తన వ్యాపారమే తనని ఆమె నుండి దూరం చేస్తోందని అంటాడు. హ్యారీ ప్రతిరోజూ ఆమెకు ఖరీదైన పూలు, నగలు, చాక్లెట్లు బహుమతులుగా ఇస్తుంటాడు. ఏ పండుగ వచ్చినా సెలబ్రేట్ చేస్తాడు. కానీ మెల్లగా ఆ ఆరంభ శూరత్వం తగ్గిపోవడం మొదలవుతుంది. ఆ షెల్ఫ్ మీద కూర్చోవడం చాలా విసుగ్గా మారుతుంది. పనిమనిషి కూడా అడిగిన దానికి సమాధానం చెప్పడం తప్ప ఆమెతో మాట్లాడదు. ఈ జీవితం ఆమె స్వేచ్ఛను, స్వయం ప్రతిపత్తిని హరిస్తుంది. హ్యారీ కూడా ఆమెను పట్టించుకోవడం తగ్గిస్తాడు. వెళ్లేటప్పుడు ఒక ముద్దు ఇచ్చి వెళ్లడం తప్ప బహుమతులు కూడా తీసుకురావడం మానేస్తాడు. ఆమె తన కోసం వేసుకున్న అందమైన డ్రెస్ కూడా అతను గమనించడు. పైగా ఆమె చేసే చిన్న శబ్దం కూడా అతనికి కోపం తెప్పిస్తుంది. ఆమె మాట్లాడటానికి ప్రయత్నించినా వినడు. చిన్నగా పాట పాడటానికి కూడా ఒప్పుకోడు. ఆమె గోడమీద ఒక అలంకార వస్తువులా, కేవలం ఒక ట్రోఫీ వైఫ్ లా మిగిలిపోతుంది. ఒక మధ్యాహ్నం అమేలియా తన దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన డ్రెస్ వేసుకుంటుంది. హ్యారీ తనను ఒక్కసారైనా చూస్తాడని ఆశపడుతుంది. కానీ హ్యారీకి తన డెస్క్ మీద వెలుతురు పడటం లేదని అనిపిస్తుంది. వెంటనే పనివాళ్లను పిలిచి డెస్క్ తిప్పేస్తాడు. ఇప్పుడు అమేలియాకు తన భర్త మెడ వెనుక భాగం మాత్రమే కనిపిస్తుంది. ఆమె తన కన్నీళ్లను ఆపుకోలేకపోతుంది. 3 ఏళ్ల తర్వాత కూడా అమేలియా ఇంకా ఆ షెల్ఫ్ మీదనే ఉంది. హ్యారీ ఆఫీసు నుండి రావడం గమనిస్తుంది. కానీ అతను ఆమెను చూడటానికి రాడు. అతను ఆమెకు పూర్తిగా దూరమైపోయాడు. ఆమె అంటే అతనికి విసుగు వచ్చేసింది. మీరు ఈ సినిమా పూర్తి విశ్లేషణను వినాలనుకుంటున్నారా? అమేలియా తన భర్త పేరు పెట్టి పిలుస్తుంది. గట్టిగా అరుస్తుంది కూడా. కానీ అతను అస్సలు పట్టించుకోడు. ఇక అమేలియా ఓపిక నశించిపోతుంది. ఎలాగైనా ఆ అటక మీద నుండి కిందకు దిగిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఇది చూడటానికి సులభంగా ఉన్నా చేయడం మాత్రం చాలా కష్టం. నేల అంత దూరంలో ఏమీ లేదు. కాని ఇన్ని ఏళ్లు అక్కడే ఉండిపోవడం వల్ల అమేలియాకు అదంతా చాలా వింతగా అనిపిస్తోంది.
తను విడిపోవాలనుకుంటున్నట్లు తన చెప్పుతో చెప్పి ప్రాక్టీస్ చేసి దాన్ని కిందకు విసిరేస్తుంది. కానీ అది పడటం చూసి ఆమెకు భయం ఇంకా ఎక్కువవుతుంది. అయినా సరే వెళ్లాలనే పట్టుదలతో రెండో చెప్పుతో కూడా ప్రయత్నించి నమ్మకంతో ముందడుగు వేయాలని నిర్ణయించుకుంటుంది. అమేలియా మెల్లగా కిందకు దిగడానికి ప్రయత్నిస్తుంది. ఇక పట్టు దొరక్కపోవడంతో నేలమీద పడిపోతుంది. అమేలియాకు అది చాలా ఎత్తునుండి పడినట్లు భయం వేసినా నిజానికి ఆమె త్వరగానే క్షేమంగానే కింద పడుతుంది. ఒళ్ళు నొప్పులు తప్ప ఏమీ కాదు. ఇన్నేళ్లుగా నడవకపోవడం వల్ల కాళ్లు చచ్చుబడిపోయి నడవడం కష్టమవుతుంది. దాంతో అమేలియా అక్కడున్న ఫర్నిచర్ సాయంతో నిలబడి మెల్లగా తడబడుతూ బయటకు నడుస్తుంది. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి సిద్ధమవుతుంది. చల్లని గాలి ముఖానికి తగలగానే అమేలియాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. లోకాన్ని మొదటిసారి చూస్తున్న చిన్నపిల్లలా అంతా కలియతిరుగుతుంది. సంతోషంతో గిరగిర తిరుగుతూ పూల్లోని నీటిని తాకుతుంది. టెన్నిస్ బాల్స్ అన్నింటినీ విసిరేసి ఇంటి కారిడార్లలో డాన్స్ చేస్తుంది. తర్వాత తన చెప్పులు వేసుకుని రోడ్డు మీదకు వచ్చి టౌన్కి వెళ్లే మెయిల్ ట్రక్కు ఎక్కుతుంది. నగరం చేరుకున్నాక కూడా ఆమె వింత ప్రవర్తన కొనసాగుతుంది. నడకలో నమ్మకం పెరగడంతో వేగంగా కదులుతూ మళ్లీ సమాజంలో భాగమైనట్లు ఫీల్ అవుతుంది. అమేలియా ఆ ట్రక్కును హత్తుకుంటుంది. కొత్తవాళ్లకు హాయ్ చెబుతుంది. టేబుల్ మీద డాన్స్ చేస్తుంది. చివరకు ఒకరిని తన వెస్పా మీద లిఫ్ట్ కూడా అడుగుతుంది. ఆ ప్రయాణం చాలా సరదాగా సాగుతుంది. తీర ప్రాంతానికి చేరుకోగానే అమేలియా అక్కడ దిగి అన్వేషణ మొదలుపెడుతుంది. అక్కడ కూడా ఒక అపరిచితుడితో డాన్స్ చేస్తుంది. ఒకరి పార్కింగ్ ఫైన్ పేపర్ని చింపేస్తుంది. యోగా గ్రూపులో కలుస్తుంది. కుక్క వెనకాల పరిగెడుతుంది. చివరకు బీచ్కి చేరుకుంటుంది. అక్కడ ఒక పెద్ద గ్రూపు తనతో కలిసి డాన్స్ చేస్తుంది. తర్వాత ఆమె సముద్రంలోకి పరిగెడుతుంది. ఆ చల్లని అలలు తగలగానే ఆమెకు వాస్తవం అర్థమవుతుంది. ఆ తర్వాత అమేలియా అక్కడ ఉన్నవాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. కాని వాళ్లు ఆమె సంతోషాన్ని పట్టించుకోరు. కనీసం తువ్వాలు కూడా ఇవ్వరు. చలి వేస్తుండటంతో ఒంటరిగా అనిపించి అమేలియా మళ్లీ టౌన్లో తిరుగుతుంది. అప్పుడు ఒక మేకప్ స్టోర్ కనిపిస్తుంది. అక్కడ మహిళలు మేకప్ వేసుకోవడం చూసి విండోలో తన ముఖాన్ని చూసుకుంటుంది. ఆమె మస్కారా చెదిరిపోయింది. కన్సీలర్ అంతా కడిగిపోయినట్లు ఉంది. మళ్లీ అందంగా కనిపించాలనుకుని అమేలియా ఆ స్టోర్లోకి వెళ్లి అక్కడ ఉన్న ఫ్రీ శాంపిల్స్తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటుంది. నీట్గా తయారవ్వగానే ఆమెకు మళ్లీ ధైర్యం వస్తుంది. అక్కడ పనిచేసే జోర్డాన్ అనే క్లర్క్ అమేలియా మేకప్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోతుంది. తను అక్కడ పనిచేస్తున్నా అంత బాగా చేయడానికి టైం పట్టిందని చెబుతుంది. అమేలియా ఏమైనా మేకప్ ఆర్టిస్టా అని జోర్డాన్ అడగగా తను ఒక కోటీశ్వరుడి ఇంట్లో షోపీస్లా ఉండటమే తన పని అని అమేలియా వివరిస్తుంది. ఆశ్చర్యకరంగా జోర్డాన్ ఆమెను తప్పుగా అనుకోదు. ఎందుకంటే సంతోషంగా ఉండటమే ముఖ్యమని వాళ్ల అమ్మ నేర్పిందని చెబుతుంది. అమేలియా తన తల్లి చెప్పిన తెలివి కంటే అందమే ముఖ్యం అనే మాటను గుర్తు చేసుకుంటుంది. కాని జోర్డాన్ మాత్రం రెండిటిలో ఒకటి ఎంచుకోవాల్సిన పని లేదని, రెండూ ఉండొచ్చని చెబుతుంది. ఆ మాట అమేలియాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడూ అలా ఆలోచించలేదు. అమేలియా వెళ్లే ముందు జోర్డాన్ ఏదైనా అమ్మాలని చూస్తుంది. కాని అమేలియా దగ్గర డబ్బులు లేకపోవడంతో ఏమీ కొనలేకపోతుంది. కాసేపటికి అమేలియా ఇంటికి వెళ్లి ఆ అటక వైపు చూస్తుంది. కొంచెం తడబడిన తర్వాత ఒక ఇనుప రాడ్ తీసుకుని ఆ అటకను పగలగొట్టడం మొదలుపెడుతుంది. మొదట కొంచెం భయంగా అనిపించినా తరువాత అది చాలా తృప్తిని ఇస్తుంది. దాంతో అమేలియా ఆ అటక మొత్తం పోయే వరకు వేగంగా పగలగొట్టేస్తుంది. 1 సంవత్సరం తర్వాత అమేలియా తన పేరుతోనే ఒక మేకప్ స్టోర్ తెరుస్తుంది. అది పెద్ద సక్సెస్ అవుతుంది. జనం ఎప్పుడూ క్యూ కట్టి ఉంటారు. కాని ఆ స్టోర్లో కూడా అమేలియా పాత అలవాట్లనే కొనసాగిస్తుంది. పైన ఒక లైటింగ్ బోర్డు పెట్టుకుని ఒక అటక మీద కూర్చుంటుంది. తను అందగత్తె మాత్రమే కాదు, సొంత బిజినెస్ చేసుకోగల తెలివైన దానిని అని అందరికీ చూపించాలనుకుంటుంది. అయితే జనం వచ్చి ఆమెను పలకరించి అందంగా ఉన్నావని పొగిడినప్పుడు ఆమె అంతకు మించి ఇంకేదో అని వారు గుర్తించరు. అమేలియా కేవలం ఒక అందమైన వస్తువుగానే ఉండిపోతుంది. మహిళలను తక్కువ చేసి చూపే ఆ గ్లామర్ ప్రపంచంలో ఆమె మళ్లీ ఒక భాగమైపోతుంది. నేను ఈ అనువాదాన్ని వాయిస్ ఓవర్ కోసం టైమింగ్ చెక్ చేయాలా?